హలో ఫ్రెండ్స్, నేను మీ బాలశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ తను వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి బూందీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సో అలాగే ఇంటిలో కూరగాయలు ఏం లేనప్పుడు క్విక్గా అలాగే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ కర్రీ అనేది రైస్లోకి చపాతీలోకి కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మనం బూందీ అనేది ఇంట్లో తయారు చేసుకుందైనా పర్వాలేదు, లేకపోతే షాప్స్లో దొరికే బూందీ అయినా పర్వాలేదు. సో దీనికోసం అయితే నేను ఒక 2-3 ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను చిన్నగా. అలాగే 2 పచ్చిమిర్చిని అయితే తీసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి అనేది కూడా చిన్నగా కట్ చేసుకొని అలాగే పెట్టుకున్నాను. తర్వాతకి నేను 4 టమాటాస్ని అయితే తీసుకుంటున్నాను చిన్నగా కట్ చేసి. అంటే బూందీ కూర కాబట్టి ఎక్కువగా టమాటాస్ పడుతున్నాయి అన్నమాట. సో అందువల్ల నేను టమాటాస్ అయితే 4 తీసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాస్ అనేది. సో ఫ్రెండ్స్, మీరు ఇదే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని తర్వాతకి సన్నగా పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుని అయితే ఇలా వేసుకోవాలన్నమాట. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఉంచుకొని తర్వాతకి అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇలా యాడ్ చేసుకుని అది దగ్గరికి అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని అందులోనే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాతకి ఒక బూందీ అనేది ఉంటుంది కదా, 1 కప్పు బూందీ వరకు తీసుకొని ఇలా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను అనమాట. సో ఇది కలుపుకున్న తర్వాత నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుని యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఒకసారి మూత పెట్టుకున్న తర్వాతకి 2 మినిట్స్లో లో ఫ్లేమ్లోనే ఉంచాలి. లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాతకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మనకి హై ఫ్లేమ్లో ఉంచితే వాటర్ అనేది ఇంకిపోతుంది. సో కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చల్లారిపోయిన తర్వాతకి బూందీ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇదే మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.